27,000 కోట్లు. ఇంత అమౌంట్‌ని 2019 ఎలక్షన్స్‌లో బీజేపీ మాత్రమే ఖర్చు చేసింది. దాదాపు 2019 ఎలక్షన్‌లో ఖర్చయిన మొత్తం అమౌంట్‌లో సగం వరకు బీజేపీనే ఖర్చు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశంలో అత్యధికంగా ఖర్చు చేసిన దేశంగా భారతదేశం 2019 ఎలక్షన్స్‌లో నిలిచింది. అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకారము ఒక్కొక్క సీటు కోసము 1,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదనమాట. కానీ బీజేపీ ప్రభుత్వం 62,00,00,000 వరకు ఖర్చు చేసింది. అదెలా సాధ్యం? చట్టం పరిమితి చేయనప్పుడు అదెలా సాధ్యమైందంటే, ఈ పరిమితి అనేది కేవలం వ్యక్తిగతంగా ఒక్కొక్క సీటుకి మాత్రమే ఉంది కానీ, పార్టీ తరఫున లేదనమాట. కాబట్టి పార్టీ తరఫున ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. ఒకవేళ లాలో లూప్ హోల్స్ లేవు, చట్టంలో లొసుగులు లేకపోతే ఏముంది? వీళ్ళే క్రియేట్ చేస్తారు. అంటే నమ్మబుద్ధి కావడం లేదా? 2017లో ఎగ్జాక్ట్‌గా ఇదే జరిగిందనమాట. ఎన్నికల్లో ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు కదా! ఇంత అమౌంట్, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలీదు. తెలీదు అనే ఈ సమాధానం నుంచి తెలుసుకునే హక్కు కూడా లేదు అనే సమాధానం వచ్చింది. ఈ మాట నేను అనడం లేదు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌లో చెప్పిందనమాట. ఇంక అర్థం చేసుకోండి. మనం ఓట్లేసి గెలిపించే పార్టీలు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రజలకు తెలుసుకునే హక్కు కూడా లేదంట. ఇంతకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో అవమానం ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అని ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ తెలుసుకుందాం. ఉదాహరణకు రామ్ అనే ఒక వ్యక్తి తను నచ్చిన పార్టీకి డబ్బు విరాళం ఇవ్వాలనుకుంటున్నాడు. చందా ఇవ్వాలనుకుంటున్నాడు. 2,000 వరకు ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇచ్చేయొచ్చు. కానీ అంతకు మించి ఎక్కువ అమౌంట్ అతను క్యాష్ రూపంగా ఇవ్వాలంటే ఆ డబ్బెక్కడిది అనే సమాధానం చెప్పాలి. కానీ అతను ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గరికెళ్ళి, ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. వెళ్ళి ఎలక్టోరల్ బాండ్స్‌ని కొంటాడు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుందంటే రూ. 1,000 నుంచి ₹1,00,00,000 వరకు ఎళ్తుందనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇతను ఎన్ని బాండ్‌లు కొనుక్కున్నా సరే గవర్నమెంట్ కానీ, బ్యాంక్ కానీ ఆ అమౌంట్ ఎక్కడిది, ఏంటి అనే ప్రశ్న అడగదు. సంస్థలోకి వచ్చే అమౌంట్‌ని ప్రశ్నించకుండా ఎక్కడిది అనే ప్రశ్న అనేది ప్రభుత్వం కానీ, ప్రభుత్వ సంస్థలు గానీ లేవనెత్తడం లేదంటే అర్థం చేసుకోండి, అక్కడే బ్లాక్ మనీ వైట్ అయిపోతుందని అర్థం. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో రామ్ ఎస్‌బీఐ నుంచి బాండ్స్ కొనుక్కొని, ఆ బాండ్స్‌ని ఒక పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షానికి ఇచ్చాడని అనుకుందాం. ఎలక్టోరల్ బాండ్స్‌లో ఉన్న సీక్రెసీ, దాపరికం వల్ల ఇది బయటి వాళ్ళకి తెలీదు. ఈ ముగ్గురు పార్టీస్‌కి మాత్రమే తెలుసు అని అనుకోవడం ఒక అపోహ. ఇది ఎస్‌బీఐ ద్వారా అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంది. తెలిసే అవకాశం కూడా కాదు, ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉంటే, ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి, అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఎవరెంత డబ్బిస్తున్నారో తెలియకుండా పోతుంది. కానీ అధికార పక్షంలో ఉన్న పార్టీకి డబ్బులు ఎవరు ఎంతిస్తున్నారు, ఎప్పుడిస్తున్నారు అనే విషయాలు ఎస్‌బీఐ ద్వారా తెలిసిపోతాయన్నమాట. కానీ పబ్లిక్‌కి మాత్రం ఏమీ తెలీదు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకంటే, చందాదారుడు తన పేరు బయటికి రాకుండా ఉండటానికి కొంటాడు. ఈ ఎలక్టోరల్ బాండ్ ఎలా ఉంటుందంటే, దీనిపైన ఎటువంటి వివరాలు ఉండవు. దీని మీద కేవలం ఒక డేట్ ఉంటుంది. అలాగే అమౌంట్ ఫేస్ వాల్యూ ఉంటుంది. మనం వాడే కరెన్సీ నోట్ల మీద కూడా ఇలాగే డేట్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఉంటుంది. మనం వాడే నోట్ల పైన ఒక యూనిక్ సీరియల్ కోడ్ ఉంటుంది. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్స్ మీద కూడా యూనిక్ సీరియల్ కోడ్ ఉంటుంది. అయితే ఈ సీరియల్ కోడ్ అనేది ఆ వ్యక్తి ఎవరైతే కొన్నారో అతని డీటెయిల్స్ అనేవి ఆ యూనిక్ కోడ్‌లో ఉంటాయి. ఆ వివరాలు కేవలం బ్యాంకుకి మాత్రమే తెలుస్తాయి. బ్యాంకుకి మాత్రమే తెలుస్తాయి, వేరే ఎవ్వరికీ తెలీదు అనడం ఒక అపోహ అనమాట. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఎస్‌బీఐ అనేది కేంద్రంలో ఎవరికుంటుందో వాళ్ళ చేతిలో తోలుబొమ్మ అనమాట. కాబట్టి కేంద్ర అధికారంలో ఎవరుంటారో వాళ్ళకు ఆటోమేటిక్‌గా ఈ వివరాలు తెలుస్తాయి. కరెన్సీ నోట్లకి, ఎలక్టోరల్ బాండ్స్‌కి డిఫరెన్సెస్ ఏందంటే, కరెన్సీ నోట్లు ఆర్‌బీఐ అన్ని బ్యాంకుల ద్వారా ఇష్యూ చేస్తుంది. కానీ ఎలక్టోరల్ బాండ్స్‌ని ఆర్‌బీఐ కేవలం ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా మాత్రమే ఇష్యూ చేస్తుంది. కరెన్సీ నోట్‌కి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఏమీ ఉండదు. కానీ ఎలక్టోరల్ బాండ్స్‌కి డేట్ ఆఫ్ ఇష్యూ తర్వాత 15 రోజులు మాత్రమే ఎక్స్‌పైరీ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కరెన్సీ నోట్‌ని ఎవరైనా వాడుకోవచ్చు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ కేవలం పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఎక్స్‌చేంజ్ చేసుకోగలరు. ఇంత ఎలాబొరేట్ సిస్టమ్ ఎందుకు? ఇంత తికమక ఎందుకు? డైరెక్ట్‌గా ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి డబ్బు ఇచ్చేయొచ్చు కదా! ఈ బాండ్స్ ఇవి అన్నీ ఎందుకంటే, ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, డబ్బు అనేది చేతులు మారుతుంటే
ఎప్పటికైనా అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిపోతుంది. ఒకవేళ తెలియలేకపోతే అది బ్లాక్ మనీ అయిపోతుందనమాట. ఇది మనకు తెలిసిందే. అయితే ఎలక్టోరల్ బాండ్స్‌లో ఏంటంటే ఎక్కడి నుంచొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పిన ఆ రామ్ అనేది ఒక సంస్థ అనుకోండి. ఒక కంపెనీ అనుకోండి. ఇప్పుడు డబ్బనేది 1000తో స్టార్ట్ అవ్వదు. కోట్లల్లో స్టార్ట్ అవుతుంది. 100కి 94% ఇష్యూ అయిన ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఫేస్ వాల్యూ 1,00,00,000. నిజానికి ఎలక్టోరల్ బాండ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రభుత్వం ఈ ఫండ్‌ని, ఈ చందా ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారనమాట. అలాగే కదా యూపీఐ తీసుకొచ్చారు. సక్సెస్ అయ్యారు గదా! డిజిటలైజ్ చేసి. అంటే అందులో బ్లాక్ మనీ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాంక్ అంతా తెలిసిపోతుంది. ట్రాన్స్‌పరెన్సీ అనేది అక్కడుంది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్‌లో కూడా జరుగుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పి తీసుకొచ్చింది. కానీ నిజానికి 2017లో జరిగిన ఒక లా ఇంప్లిమెంట్ వల్ల, ఫైనాన్షియల్ బిల్ వల్ల ఇందులో ఉన్న డిఫెక్ట్స్ బయటపడ్డాయి. గవర్నమెంట్ ట్రాన్స్‌పరెన్సీ, స్పష్టత ఉంటుందని చెప్పేసి ఎలక్టోరల్ బాండ్స్‌ని తీసుకొచ్చి వేరే లాస్‌ని ఇంప్లిమెంట్ చేసి, ఆ లాస్‌ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆహ్, ఎవడైతే ప్రభుత్వానికి డబ్బిస్తున్నాడో అతని పేరుని సీక్రెట్‌గా మెయింటైన్ చేయడం స్టార్ట్ అయింది. ఇంకా సీక్రెసీ అనేది మెయింటైన్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాక్ మనీని వైట్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని వేల కోట్లు చేతులు మారుతుంటే అన్ని భారతదేశ సంస్థలు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని 2017లో అరుణ్ జైట్లీ గారు దీన్ని లీగలైజ్ చేశారనమాట. అదెలా అంటే దీన్ని ఒక మనీ బిల్ రూపంలో తీసుకొచ్చారు. మనీ బిల్ రూపంలో తీసుకొస్తే దీని మీద సర్వ హక్కులు లోక్‌సభకు మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈ మనీ బిల్ రూపంలో దీంట్లో తీసుకొచ్చిన 40 సవరణలు పార్లమెంటులో ఓట్లేసిన ఏ ఎంపీకి కూడా తెలీదంట. అయితే ఇక్కడ జరిగిన సవరణలేంటో చూద్దాం మనం. మొదటి సవరణ సెక్షన్ 13A ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల వచ్చిన డబ్బుని పొలిటికల్ పార్టీ తన అకౌంట్స్ బుక్‌లో చూపియాల్సిన అవసరమే లేదు. ఎంతైనా సరే, ఎన్ని కోట్లైనా సరే, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒక పార్టీకొస్తే తన పుస్తకాల్లో, అకౌంట్ పుస్తకాల్లో చూపియాల్సిన అవసరమే లేదు. వాహ్! ఇంకొక ముఖ్యమైన సవరణ కంపెనీస్ యాక్ట్‌కి జరిగిందనమాట. అయితే ఈ సవరణ కంటే ముందు పొలిటికల్ పార్టీస్‌కి, రాజకీయ పార్టీలకు డబ్బు ఇవ్వాలంటే, చందా ఇవ్వాలంటే తనకున్న లాభం నుంచి 7.5% కంటే ఎక్కువ ఇవ్వకూడదనమాట. అయితే ఈ సవరణ వల్ల ఆ లిమిట్ అనేది తీసేశారు. ఎంతైనా ఇవ్వచ్చు. అన్‌లిమిటెడ్ ఎన్ని కోట్లైనా వచ్చిన లాభం మొత్తం అయినా ఇయ్యొచ్చు. అయితే కంపెనీ తన అకౌంట్ పుస్తకాల్లో ఎంత అమౌంట్‌కి, ఎంతకు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నామని మాత్రమే చూపించుకోవాలి తప్ప, ఏ పొలిటికల్ పార్టీకిచ్చారు అని చూపించుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే కదా మన ముందు ఎగ్జాంపుల్‌లో చెప్పాను నేను. రామ్ తను ఎవరికిస్తున్నాడని తెలియాల్సిన అవసరం లేదు. అలా తెలియకుండా ఉండటానికే ఎలక్టోరల్ బాండ్స్‌ని పర్చేస్ చేసి రామ్ ఇస్తున్నాడు. అలాగే కంపెనీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఆ కంపెనీ ఏ పార్టీకి ఇస్తుందో తెలియకుండా ఎలక్టోరల్ బాండ్స్‌ని పర్చేస్ చేసి ఇస్తుంది. ఇదే ఇక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయడం. సో, ముందుగా ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్‌ని తీసుకొచ్చిన ప్రభుత్వము, ఇప్పుడు ఇంకా ఎక్కువ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. గోప్యత. ఇంకొక సవరణ టాక్స్ ఎగ్జంప్షన్. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80 జీజీబీ ప్రకారం ఈ అమౌంట్ ఏదైతే పొలిటికల్ పార్టీస్‌కి కంపెనీ ఇస్తుందో, ఆ అమౌంట్ టాక్స్ నుంచి ఎగ్జంప్షన్. పన్ను కట్టాల్సిన అవసరం లేదు. టాక్స్ ఉండదు. ఇక బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్‌కి ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉంది. మిడిల్‌లో ఇన్‌కమ్ టాక్స్ అయిన ఎంపైర్ ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకోవాల్సిందే. ఇందాక జరిగిన 3 సవరణలు మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము కంపెనీస్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసైనా సరే ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనొచ్చు. కొని వాటిని వాటి బ్యాలెన్స్ షీట్‌లో, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్‌లో చూపియొచ్చు. అయితే ఏ పార్టీకిచ్చారో చూపియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2, 3 పాయింట్లు చూడండి చాలా యూజ్ అయితాయి. ఇదెలా అంటే రెండో పాయింట్ సెక్షన్ 13A ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారము పొలిటికల్ పార్టీలు వాటి అకౌంట్ పుస్తకాలలో ఎంత అమౌంట్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిందో చూపియాల్సిన అవసరమే లేదు. మూడో పాయింట్ ఏందంటే ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోనే ఈ సెక్షన్ 80 జీజీబీ ప్రకారము కంపెనీస్ 80 జీజీ ప్రకారము ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి వాళ్ళు కొనాలంటే ఆ అమౌంట్‌కి టాక్స్ ఇస్తే బావుంటుందా? చెప్పండి. కాబట్టి వాటికి టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఆర్‌బీఐతో ముడిపడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ గురించి చెప్పిందనమాట. ఇంత చిన్న స్కీమ్ గురించి
5 లైన్ల ఈమెయిల్‌ని పంపించి చెప్పిందనమాట. ఇందులో లొసుగులు, లూప్ హోల్స్ ఏంటో ఆర్‌బీఐకి తెలుసు. కాబట్టి ఆర్‌బీఐ సరాసరి నో అని చెప్పేసింది డైరెక్ట్‌గా. అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐని బైపాస్ చేసి ఈ యాక్ట్‌ని పాస్ చేసింది. అలా బైపాస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము చెప్పిన ఈ స్కీమ్ గురించి ఆర్‌బీఐకి అర్థం కాలేదు. ఇది సమాధానం. 5 ఏళ్ల నుంచి ఈ స్కీమ్ జరుగుతూనే ఉంది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కొన్ని సంస్థలు వీటి గురించి లేదా కొందరు బాధ్యత కలిగిన భారతీయులు వీటి గురించి తెలిసి ఎస్‌బీఐలో ఆర్‌టీఐ వేశారు. ఆర్‌టీఐ అంటే తెలుసు కదా! ఒక లైన్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదన్నా ఒక సంస్థ యొక్క అంతర్గత విషయాలు, వ్యవహారాలు తెలియాల్సి తెలియాలి అనుకున్నప్పుడు ఆర్‌టీఐ యాక్ట్ ద్వారా దీన్ని మన్మోహన్ సింగ్ గారు 2005లో చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆ అంతర్గత విషయాలనేటివి పబ్లిక్ చేస్తారనమాట. అయితే అటువంటి సమయాలలో కూడా ఎస్‌బీఐ బ్యాంక్ అబద్ధాలు చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోండి ఎస్‌బీఐకి. ఇందాక చెప్పాను గదా! ఎస్‌బీఐ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒక తోలుబొమ్మ అనమాట. ఎంత తోలుబొమ్మ అంటే ఈవెన్ ఎక్స్‌పైర్ అయిపోయిన బాండ్‌లను కూడా బీజేపీ ప్రభుత్వం అమౌంట్ రియలైజ్ చేసుకోవాలి. వాటి నుంచి డబ్బు పొందాలని ఎక్స్‌పైర్ అయిన బాండ్‌లను కూడా యాక్సెప్ట్ చేసి డబ్బిచ్చింది. కంపెనీలు ఎంతో కష్టపడి ఇన్ని వేల కోట్లు సంపాదిస్తారు. అయితే ఆ డబ్బుని కంపెనీలు ప్రభుత్వానికి ఉత్తి పుణ్యాన్ని ఇవ్వవు గదా! అంటే ఊరికే ఇవ్వవు గదా! ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించే కదా వాళ్ళిచ్చేది. ఆ లాభాలేంటో చాలా వరకు అందరికీ తెలుసు. బట్ నేను తెలియని వాళ్ళ కోసం ఒక 2 ముక్కల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు ఎక్స్ అనే ఒక కంపెనీ ఒక 10,00,00,000 ఎలక్టోరల్ బాండ్స్ కొని అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఇచ్చిందనుకుందాం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీ ఆ ఎక్స్ అనే కంపెనీకి ఇప్పుడు ప్రభుత్వము ఆ ఎక్స్ కంపెనీకి 100,00,00,000 ప్రాజెక్ట్ ఇస్తుందనమాట. ఆ 100,00,00,000 ప్రాజెక్ట్‌లో కంపెనీకి సింపుల్‌గా చూస్తే ఒక 60-70,00,00,000 లాభం ఉంటుంది. దీన్నే క్విడ్ ప్రో క్యో అంటే మీరివ్వండి, మా నుంచి మీరు తీసుకోండి అనే సిద్ధాంతం. సో, ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కంపెనీలు ప్రభుత్వానికి చందా ఫండింగ్ చేస్తే ప్రభుత్వాలు కంపెనీలకు ప్రాజెక్టులు ఇస్తుంది. అయితే స్టేజ్ 2లో ఈ చందా నుంచి దందాకెళ్ళిపోయింది. అంటే కంపెనీ మీద కేంద్ర ప్రభుత్వం దందా చేసింది. అదెలాగో స్టేజ్ 2లో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన రాజకీయ నాయకుల్లాగా సగం సగం పనులు చేయకుండా బాధ్యత కలిగిన భారతీయ పౌరుల్లాగా సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.